హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా చామదుంపల పులుసు అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి ఈ పులుసు అనేది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎలా చేసుకోవాలో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంత మెంతులు వేసుకున్నానండి. మెంతులు లెక్కలో చెప్పాలంటే ఒక 10 మెంతులు వేసుకున్నాను. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందండి. సో చూసుకొని వేసుకోండి మీ పులుసు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు అనేవి మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఎందుకంటే చామదుంపల పులుసుకి మనకి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చిక్కదనం వస్తుందండి. సో ఫైన్ పౌడర్ చేసుకోండి. అప్పుడు మనకి ఎక్కడ పలుకు లేకుండా ఉంటుంది పులుసు అనేది. ఇప్పుడైతే ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. పావు కిలో చామదుంపలకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. పులుసు అనేది ఎక్కువ పలచగా ఉండదు, అలానే మరి థిక్గా ఉండదండి. గ్రేవీ అనేది ఇలా వేసుకోవడం వల్ల. వాష్ చేసుకొని చింతపండు అనేది వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు అనేది అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. కరివేపాకు కూడా. ఇప్పుడైతే చామదుంపలు అనేది వాష్ చేసేసి కుక్కర్లో ఉడకబెట్టుకున్నానండి. చామదుంపలు అనేవి చామదుంపలు ముక్క మునిగే అంత వాటర్ పోసేసుకొని కొంచెం లైట్ గా పసుపు ఉప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ అన్న 3 విజిల్స్ అన్న రానివ్వండి. మరి ఎక్కువ విజిల్స్ రానిస్తే ముక్క అనేది చితికిపోతాయండి. సో ఆవిరంతా పోయిన తర్వాత పైన స్కిన్ అంతా తీసేసి మీకు చూపిస్తున్నాను. నాకు కాయలు కాయలుగా వేస్తే కొంచెం చప్పగా అనిపిస్తుందండి పులుసు అనేది. అందుకే కాయనైతే ఇలా హాఫ్ పోర్షన్ గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది ముక్క లోపలికి వెళ్ళి తినేటప్పుడు నంచుకునేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ తో పాటు చేస్తే చాలా బాగుంటుందండి చామదుంపల పులుసు అనేది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. చాలా మంది పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటారేమో. ఒక్కసారి అయితే చామదుంపల పులుసు అనేది ఎప్పుడు చేసేదానికన్నా ఒక 1 స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ ఆవాలు జీలకర్ర సరిపోతుందండి పులుసుకి. పచ్చెనపప్పు, మినపప్పు అవేం అవసరం లేదు. పులుసు కాబట్టి ఆవాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోండి ఆవాలు అనేది. ఈ ఆవాలు జీలకర్ర అనేవి కొంచెం అలా చిటపట్లాడిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి. చాలా బాగుంటుందండి పులుసులకి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడం వల్ల ఏ కర్రీ అన్నా అంతే అండి. మనం అప్పటికప్పుడు దంచుకొని ఫ్రెష్ గా వేసుకునే పౌడర్స్ ఒక టేస్ట్ వస్తుంది, నిలువ ఉన్న పౌడర్స్ ఒక టేస్ట్ వస్తుందండి. చూడండి ఇవైతే ఇట్లా చిటపట్లాడినాయి. ఇప్పుడేమో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఒక పావు కిలో చామదుంపలు తీసుకున్నారనుకోండి, ఒక 2 స్పూన్స్ అన్నా లేకపోతే 1.5 స్పూన్ అన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా కచ్చా పచ్చాగా లేకపోతే ఫైన్ పేస్ట్ అన్న చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది పులుసు అనేది. అప్పుడప్పుడు అయితే నేను వెల్లుల్లి అనేది సన్నగా కట్ చేసేసుకొని, అల్లం కూడా సన్నగా కట్ చేసుకొని అలా కూడా వేసుకుంటానండి. మీకు నచ్చినట్టయితే అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక గుప్పెడైతే కరివేపాకు వేసుకున్నానండి. ఏ పులుసు అన్నా మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలా వేగుతున్నప్పుడే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నానండి. వేసేసుకొని ఉల్లిపాయ అనేది పులుసు కాబట్టి ఎక్కువ వేగవసరం లేదండి. జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. సో ఒక్కసారి అయితే అలా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అయితే ఉప్పు వేసుకున్నానండి. జస్ట్ ఆ ముక్కలకి సరిపడే. అండ్ హాఫ్ స్పూన్ ఏమో పసుపు కూడా వేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. మీలో ఎంతమందికి చామదుంపల పులుసు అంటే ఇష్టమైతే నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఒకప్పుడైతే అసలు నాకు నచ్చేది కాదండి. బట్ ఈ స్టైల్లో చేసిన దగ్గర నుంచి అయితే ఈ చామదుంపల పులుసుకి అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. అంత టేస్టీగా వస్తుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి చామదుంప అనేది. అప్పుడు మనకి ఎక్కడ జిగురు లేకుండా ఉంటుందండి పులుసు అనేది. చూడండి ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా కొంచెం ఉడికించుకున్నాను. అలా ఉడికిన తర్వాత దాంట్లో 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఏ పులుసు చేసినా ఉప్పు కారాలు అనేవి పర్ఫెక్ట్ గా వేసుకుంటే పులుసు అనేది టేస్ట్ అదిరిపోతుందండి. ఒక్కసారి అయితే నేను చెప్పిన ప్రాసెస్ లో ఇలా అయితే ట్రై చేయండి. మీరు ఎంతైతే కారం వేసుకుంటారో దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి, పులుపు కూడా వేసుకోవాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు చూసారండి మనకి ముక్క అనేది అలా బాగా వేపాలి. వేపిన తర్వాతే మనం పులుసు అనేది పోసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంతైతే చింతపండు పులుసు తీసుకుంటారో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి పులుసుకి వాటర్కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ గ్రేవీ అనేది కూడా మరీ పల్చగా ఉండదు ఇలా చేసుకోవడం వల్ల. మరీ పల్చగా చేసుకుంటే కూడా పులుసు అనేది బాగుండదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల పులుపుకి, కారానికి, ఉప్పుకి బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం లైట్ గా మనం వేసుకున్న వాటర్ అంతా వేడిపడనివ్వండి.
కొంచెం వేడి పడిన తర్వాత మనం ముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, మెంతి పౌడర్ అనేది, ఆ మెంతి పౌడర్ అనేది వేసుకున్నాను. వేడి పడిన తర్వాత వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించండి. మరగటం వల్ల చాలా బాగుంటుందండి పులుసు అనేది. ఖచ్చితంగా కొంచెం మరిగించుకోండి ఎక్కువసేపే, పైకి ఆయిల్ తేలే వరకు. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి మంచిగా అయితే పులుసు అనేది చిక్కబడిపోయి పైకి ఆయిల్ వచ్చింది. మనం ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల పులుసు అనేది చిక్కదనం వస్తుందండి. అలా చిక్కదనం వచ్చిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు మరిగించుకుందామండి. అది మరిగే లోపే ఒక 10 అయితే జీడిపప్పులు తీసుకున్నానండి. ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని అయితే ఇప్పుడు ఈ పులుసులో వేసుకుంటున్నాను. అక్కడ జీడిపప్పు పౌడర్ అండ్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల పులుసుకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఎవరు స్కిప్ చేయకుండా కొబ్బరి పౌడర్ అండ్ జీడిపప్పు పౌడర్ అయితే ఒక్కసారి వేసుకోండి. చూడండి పులుసు అనేది ఎంత బాగుందో ఇలా వేసుకోవడం వల్ల. ఎండు కొబ్బరి లేనట్టయితే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి అండ్ జీడిపప్పు కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే మరిగించుకుందాం. ఇప్పుడు చూడండి పులుసు అనేది కొంచెం చిక్కగా వచ్చి పైకి ఆయిల్ తేలింది. అలా ఆయిల్ తేలిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని పక్కన కావాలనుకుంటే బాయిల్డ్ ఎగ్ వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి అయితే చామదుంపల పులుసు అనేది నేను చేసిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ చామదుంపల పులుసు రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.